హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెలంగాణ డిఎస్సి హెచ్జిటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. ఈ వీడియో లేట్ కావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మనకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి అయితే చాలా టైం అయితే పట్టింది. గమనించండి, మనం ఎంత లేట్గా తీసుకొని లేట్ వచ్చినా లేటెస్ట్గా మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను. మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే నిర్మల్ డిస్టిక్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనకు మొత్తం టోటల్గా 175 పోస్టులకు 2379 మంది అయితే అప్లై చేశారు. 1:14 కాంపిటీషన్ అయితే ఉంది. ఒక్కసారి బ్రీఫ్గా మనకు ఓపెన్లు ఎన్ని ఉన్నాయి, క్యాస్ట్ వైజ్గా ఎన్ని ఉన్నాయి చూద్దాం ఒకసారి. చూడండి, ఎస్జిటి తెలుగు మీడియం, ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించి ఓపెన్లో మనకు 47 ప్లస్ ఇవి 52 అయితే ఓపెన్లు ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు 26, ఎస్టీ వాళ్ళకు 17, బీసీఏ వాళ్ళకు 13, బీసీబీ వాళ్ళకు 16, బీసీసీ వాళ్ళకు 2, బీసీడీ వాళ్ళకు 10, బీసీఈ వాళ్ళకు 6, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 8, ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 17 పోస్టులు. ఇక్కడ స్పోర్ట్స్ కోటా కింద 3, ఎక్స్ సర్వీస్మెన్ కింద మొత్తం 5, మొత్తం 162 ప్లస్ ఇవి 13, మొత్తం 175 పోస్టులు. ఈ 175 పోస్టులకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. మనకు నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చాలామంది నిర్మల్ డిస్టిక్లో కొద్దిగా కాంపిటీషన్ అయితే ఉందండి. 100% కొంచెం కట్ ఆఫ్ అయితే ఎక్కువ ఉంటుంది, మీరు గమనించండి. నేను ఈ డిస్టిక్కు సంబంధించిన చాలామందిని గ్యాదర్ చేసిన 80+ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. మనకు ఓపెన్లో చూస్తే చాలా తక్కువ పోస్టులు అయితే 52 పోస్టులు అయితే ఉన్నాయి. మనకు చాలామందికి ఓపెన్లో పోను మిగిలే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి, మీరు గమనించండి. మనకు ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి 72 to 74 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే ఈ ఓపెన్ కట్ ఆఫ్లో వెళ్ళిపోతారండి. అంటే ఈ మధ్యలో కట్ ఆఫ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకు 74 ప్లస్ కట్ ఆఫ్ అయిందంటే ఇంకా చాలా ఉంటుంది. 72 ప్లస్ కట్ ఆఫ్ అయితేనేమో నేను అనుకున్న దానికి, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి రీచ్ అవుతాం. ఆ 74 ప్లస్ కట్ ఆఫ్ అయితే మాత్రం కొద్దిగా మీరు కూడా 2 మార్కులు ఎక్కువనే అనుకోకండి. మనకు ఎస్సీలో 68 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్సీ వాళ్ళు నిర్మల్ డిస్టిక్ నుండి. ఎస్టీ వాళ్ళు అయితే మనకు 67 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు నిర్మల్ డిస్టిక్ నుండి. బీసీఏ వాళ్ళకు కొద్దిగా 66 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. 66 ఆర్ 67 మధ్యలో 67 ప్లస్ అట్లా ఉన్న వాళ్ళు అయితే హోప్స్ పెట్టుకోవచ్చు. బీసీఏ వాళ్ళు. బీసీబీలో కాంపిటీషన్ బాగానే ఉందండి. మనకు 70 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళు అయితే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీసీ వాళ్ళకు కూడా కాంపిటీషన్ కొద్దిగా ఎక్కువనే ఉండే అవకాశాలు ఉంది. కాకపోతే 50 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు నిర్మల్ డిస్టిక్ నుండి. అదేవిధంగా బీసీడీలో కాంపిటీషన్ బాగుందండి. 70 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళు అయితేనే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీఈ వాళ్ళు, మనకు బీసీఈ వాళ్ళకు 65 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళు అయితే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు నిర్మల్ డిస్టిక్ నుండి. బీసీఈ వాళ్ళకు నేను చెప్పేది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వీళ్ళకు కూడా కాంపిటీషన్ ఉందండి. 67 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళు అయితే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 67 అంటే 100% అన్నట్టు. 67 వస్తే 100% హోప్స్ పెట్టుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళ సర్టిఫికేట్ బేస్ చేసుకొని అయితే ఇవ్వడం జరుగుతుంది, స్టేటా, నేషనలా, ఇంటర్నేషనల్ అని. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకైతే 48 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్ సర్వీస్మెన్, ఈ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కూడా మనకు 45 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు నిర్మల్ డిస్టిక్ నుండి. నిర్మల్ డిస్టిక్ నుండి ఎందుకు నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కొద్దిగా పెంచి చెప్తున్నాను అని అంటే, చాలామంది 70 ప్లస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓపెన్ పోను మిగిలే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకనే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కొద్దిగా ఎక్కువ చెప్పాను, గమనించండి. 70 సేఫ్ స్కోరు. 70 ప్లస్ ఉన్న వాళ్ళు అయితే 100% ప్రతి ఓపెన్లో అయినా రిజర్వేషన్లో అయినా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 68 మార్క్స్ వచ్చిన వాళ్ళైతే మనం
9% హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. 68 కంటే 65 ఉన్న వాళ్ళైతే 80% హోప్స్ పెట్టుకోవచ్చు. 65 మార్క్స్ ఉన్న వాళ్ళు గమనించండి. ఇది నిర్మల్ డిస్టిక్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండి. ఆఫ్టర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత, అందుకనే ఈ వీడియో అయితే లేట్గా చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. మీ దగ్గర నుండి ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమే. జై హింద్, జై భారత్.